టైప్ ఈ పై హైట్ గుంజనైతే గుంజు ఫస్ట్ మీరు టైట్ పట్టుర్రి గుంజ మీరు టైట్ గుంజు టైట్ గుంజు టైట్ గుంజు ఇది పట్టుకోమా అది మళ్ళా లూజ్ చేసినా టైట్ గుంజు మాదు టైట్ గుంజు ఎంత ఉన్నది అంతే అంతే 270 ఆనే వచ్చింది 370 కానీ ఇప్పుడు ఫస్ట్ కానే 370 వచ్చింది ఇక్కడ ఇటు హైట్ తగ్గింది కదా ఆడ ఫస్ట్ లా 370 వచ్చింది 270 వచ్చింది ఇక్కడ హైట్ వస్తుంది కానీ గట్టు తక్కువ ఉంటుంది అటు చెట్టు కొట్టలేదు కదా ఈ పొలం ఉంది కాబట్టి హైట్ ఎక్కువ ఉంది అటు దిక్కు ఒకటి కొలువురు ఇక అటు కొలువు పోరు ఆయన ఎట్లా పోతాడు మరి మధు ఎట్లా పోతావు అటు కిందికి దిగే కదా దిగు దిగు దిగి మళ్ళా అటు పట్టుకోరు అలా అటు తీయమ్మా అలా గలని అటు కనబడుతుంది నీకు అలా ఇక్కడ మీదికి ఎక్కువ సాపు ఉన్న అక్కడ ఇవి సాపు చేస్తే అయిపో కదా మరి మా సాంసం కొట్టిరు ఇలా ఇడిదిక్కురా ఇడిదిక్కు ఈ మట్టి వీళ్ళని పొలాలలో దున్నుకోమను రమా దున్నుకోమను ఇటు లోపలికి పోయి మనం ఇక అలానే పోయేకూరి మళ్ళీ చక్క పట్టుకోమ్మా కిందికి పడుతున్నా చెప్పు ఇడుగు ఏడా ముండ్లు ఉన్నాయి ఇవన్నీ ముండ్లేండి కిందికి చెట్టుకి ఎట్లా పడతావు అక్కడ ఎట్లా పట్టినావు కింద పట్టు నీ కాళ్ళ అక్కడ పట్టు ఇది హైట్ తక్కువనే ఉంటుంది ఏయ్ ఎంత ఉంటుంది గట్టి గట్టి కొంచెం నువ్వు ఇప్పుడు ఆ వెడల్పు ఎంత ఉంది చూడు మధు ఆడ 680 మనం 610 రాసి పట్టు పట్టు నువ్వు లోతు చెప్పు పట్టుకో నువ్వు చెప్తావు ఎడమ చేయి ఈసిపెట్టు కొంచెం పైకను సరే ఇప్పుడు ఎంత ఉంది చెప్పు 170 ఉన్నదా అంతే అంతే నువ్వు ఎంత ఉంటావు మీటర్న్నర ఉంటావు 6 ఎంత ఉంది 680 ఎడల్పు ఉంది పైన కింద
మీటర్ 10 మీటర్ 10 లోపల లోతు 180 ఒక 10 20 అట్లా వస్తుంది అని మనుషులు లేకున్నా కూడా అట్లా చేయాలంటున్నా 300 కొంత చేయాలి చేయనోళ్ళకి 100 రూపాయలు ఇద్దాం చేయనోళ్ళకి ఏం చేస్తామంటే 2 రోజులకు ఒక హాజరీ పని చేస్తలేరు మరి ఎందుకు మరి అట్లా వాళ్ళకి కూడా అందరికి 300 ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి వేరే ఇద్దాం ఆడు పైప్ పెట్టబోతుంది కాలువనా వీళ్ళు రైతు వేసుకున్నారా ఆ పైప్ దేనికి అది పోయేది ఊరుకోతావా సరే పో మరి ఈ పైప్ ఏంది ఈ పైపు నీళ్ళు వస్తాయట సార్ అవి ఎక్కడ నుంచి బావి నీళ్ళేనో మరి వీళ్ళు మోటార్ వేసుకుంటారు రైతులు వేసిందా రైతులు ఈ బావి ఉంది ఇటు పొలం ఉంది బావి ఇటు వేసుకున్నాడు ఇటు వేసుకున్నాడు ఇప్పుడు డైరెక్ట్ పెద్ద పైప్ వేసుకున్నాడు అది తవ్వకాన్ని ఇచ్చి పెట్టిరా మరి అది తీసుడే కదా మరి ఇప్పుడు ఉంది కదా ఆల్రెడీ ట్రాక్టర్ పోతుంది అటు ఆయన పైప్ వేసుకోమని ఇట్లా పోయడానికి తీయమంటారటమ్మా ఇది కూడా తీయమంటారు ఇట్లా పైప్ వేసుకుంటే ఆయన అటు పోవడానికి ఉంటుంది తీయమంటారు 4 మీటర్లు అట్లా మొత్తం సాప్ అయిపోయింది పోతానే పోతానే మొత్తం ఈ పొలం ఉంది ఇది లేవల్ ఉంది ఇటు కాలువ లేదు ఇక కాలువ లేదు చెట్ల వరకే ఉంది కాలువ అటంతా కట్ట మట్టిదే భూమి నాటేసి రాలేదు మరి లాస్ట్ కాకుందా లాస్ట్ దాకా మొత్తం అంతేనా లాస్ట్ దాకా మొత్తం అట్లా మొత్తం కాలువ కూడిపోయింది అంత పెద్ద పనే ఉంటుంది ఇక అంటే ఎక్కువ పని ఉంటుంది ఇప్పుడు ఇది తక్కువగా మట్టి మొత్తం తోడాలి ఇటు కూడా మొత్తం కొడుతురు కదా తక్కువ ఏమున్నది ఈ కాలు ఇప్పుడు ఈ కాలం అంతా మళ్ళీ కాలువ తీయాలి కదా నువ్వు ఇప్పుడు ఈడ కూడా కాలువ అంతా మట్టి తీస్తున్నావు ఇంకా 2 ఎస్టిమేట్లు అయితేనే అవుతుంది పని మరి ఇది 2వ వారమా ఈ 2వ వారం అంటే 750 మీటర్లకు ఇది ఒకటి క్లోజ్ 750 మీటర్లు కాగానే ఇంకోటి 750 మీటర్లు ఇంకోటి వేద్దాం ఎస్టిమేట్ అది మొత్తం దవేది కదా ఇది నాకు లొకేషన్ చెప్పలేదు నిన్న చెప్పమంటే 7 దాకా ఎక్కడ ఎన్ని మీటర్లు అవుతుంది ఏ రైతున్నాడు అని తెలిసిందా నిన్న పంపించారు మండల్ ప్లాన్ నిన్నటి పోగానే అది టెంపుల్ది పంపించినది అది ఇది ఈడి దాకా 750 మీటర్లు ఈ ఎస్టిమేట్ దాకా ఆడి దాకా ఇది ఆ తర్వాత ఆ టెంపుల్ దాకా వస్తుంది ఏడా అది అటు ఇటు టేప్ వేసి మా దగ్గర లోతు వేయాలి ఇప్పుడు అవుతుంది ఇంకోటి అయిపోయేది ఆఫ్ చేయాలనా సార్ ఉండదు ఆ టేప్ ఇటీ ఇటీ ఆ టేప్ విధానం ఇది అవసరం లేదు ఇది ఫస్ట్ కింద పడుతుంది ఈ కింద పట్టు టేప్ పట్టు కింద పట్టు గిట్టు పడతారా ఇది షాప్ నాకు పడతాయి ఇటు దింపు ఇటు దిక్కు దింపు చెప్పలేదా మళ్ళీ చెట్లు కొట్టిన వాడు ఆడుకుంటున్నావా ఒకటి 20 ఉన్నది ఈడ ఎడలు ఆడ 90 ఉన్నది ఈడ 20 ఉన్నది ఆ పైన మీటర్ 20 వస్తుంది మీటర్ 20 30 వస్తుంది గిట్టు గడి దిక్కు
ఇది వీడియో గిన్నె పట్టు ఒడ్డుకు ఆ సీసీ కాడ పట్టు ఆ సీసీ కాడ సీసీ కాడ పట్టు ఆ కిందనే ఇంకా కిందికి రా సిమెంట్ ఏది ఉందో అడికి పట్టు 3:20-30 ఉన్నది ఇక అంతటా ఒక లేదు నువ్వు 10 మీటర్ల కొట్టి కొలిచేయాలి ఇది ఆడ నుంచి అందులో లోపల అక్కడ మొత్తం రోడ్ అవతల ఉందా రోడ్ అవతల అట్టిగానే ఉంది కదా దాన్ని కొలిసావా దీన్ని కూడా 10 మీటర్ల కొట్టి కొలిచేయాలి 10 మీటర్ల కొట్టి వెడల్పు లోతు సరే ఈ పైనుంచే ఇక్కడ నుంచి లోతు కాదు పొడవు కింది వెడల్పు సీసీ వెడల్పు పైన వెడల్పు ఒక లోతు మొత్తం లోతు అంటే ఇట్లా ఈ సిసి రోడ్ వెడల్పు కూడా కొలమంటారా అదే 360 వచ్చింది ఒకటి 370 వచ్చింది 340 వచ్చింది ఇది గీడికే ఉందా అయ్యా సీసీ అక్కడ దాకా ఉంది సార్ ఇప్పుడు నేను పోయి వచ్చింది దాకా ఉంది సీసీ దాకా ఉందా ఒక 200 మీటర్లు ఉంటుందా 200-300 ఉంటుంది మిగతా అంటే మిగతా కిలోమీటరు 300 అటు మట్టిదే అసలు లేదు అసలు పోయలే అటు సీసీ వెనకటోళ్ళకి మనకేమనక అసలు కాలువనే లేదా అటు కాలువనే లేదా మరి గిడి దాకానే ఉందా సీసీ దాకానే ఉందా కాలువ అంటే అవతల కాలువ లేదు మరి మొత్తమే ఇప్పుడు అందరూ వరి కోసిరు కదా ఇప్పుడు తీసుడే మరి ఆసాములు ఇప్పుడు మా భూముల కాడ అంటే మేము ఉంటాం వేరే భూముల కాడ వాళ్ళు పెట్టరా ఎవరైనా తీసుడే అంటే దీంతో ఉపయోగం ఉందా అసలు ఉపయోగం ఉంటది ఎందుకుంటే సార్ ఆ తోమిడితో ఇడిది ఏరియా మొత్తం వాటర్ పోతాయి నీళ్లు లేనప్పుడు ఉపయోగపడుతుంది కానీ ఇన్నేళ్ళు ఇది మూసుకపోయేసరికి ఇది ఇడతలేరు ఇది పొలం కలుపుకున్నారు అన్న కలుపుతాయి మీ సెక్రటరీకి వచ్చి అడిగిరు కదా రైతులు అందరు కొంతమంది వచ్చి అడిగారు అందుకని ఏడా గుడి ముందటిదా అది అటు ఇల్లంతకుంటలో శివారు కూడా ఉందట అటు వాళ్ళని ఫస్ట్ చేసుకోమన్నాం వాళ్ళ శివారు ఏడు దాకా ఉంటుందో ఆడ చేసుకోమన్నాం వాళ్ళు చాలు చేసిరు నిన్న చాలు చేసిరు పోయి అడిగినా చూసినావా అడుగుతా అడదిక్కాళ్ళు వాళ్ళు చేస్తురు కుంట్ల కాదు ఇటు వచ్చిరు కాలువకి వచ్చిరు అంటే మన కాలువ నిన్న వచ్చిరు వాళ్ళ ఫంక్షన్ హాల్ కాడ కాదు కానీ ఎక్కడో పట్టిరు వాళ్ళ శివారు నుంచి అక్కడ నుంచి పట్టిరు వాళ్ళు ఏడు దాకా చేసుకుంటారు అయిపోయినాక అది చేద్దాం ఆ వరకు వానలు పడతాయి సార్ ఇది అయిపోయే వరకు వానలు పడతాయి ఇది అయిపోయి సరికా అంతేనా కొద్ది దూరం ఉందా సార్ కొద్ది దూరం ఉండే మళ్ళీ హైట్ మీదకి ఎక్కువ ఈయననా ఇప్పుడు మరి ఆ గుడికాడి కాలం ఉపయోగమేనా మరి అదే మేనా ఆ చెరువు నుంచి ఇంట్లోకి వస్తాయి నీళ్ళు అది అట్టేప్పుడు వారుతుంది కాలు వస్తుందా గట్టి వాన కొడితే వస్తాయి మధ్యలో ఇప్పుడు ఇల్లంతకుంటోళ్ళు మొత్తం పొలాలు చేసి కదా అలాగెళ్ళి పోవచ్చు మొత్తం ఇస్తే మొత్తం పెట్టి ఇది ఎన్ని ఏళ్ళు 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా దీన్ని ముట్టుకోవాలి అప్పటి నుంచి ఫస్ట్ కాలు అంతేనా పని చేసేటప్పుడా మత కట్టేప్పుడే ఈ కాలువ కట్టిరా అప్పుడు కట్టిందంటే మళ్ళా ఇక దీన్ని నీళ్ళు ఇరవలే దీన్ని సాధ్యం
అంటే వెంటనే ఊడిపోయింది ఇట్లా మరి అట్లా వెడల్పు పొడుగు అన్ని అది మేనా అది బాగా వస్తాయి నీళ్ళు మళ్ళీ అట్లా ఉన్నంత గరీబోళ్ళే కొమ్ములను ఆగి అవి చేస్తారు ఇప్పుడు ఏడు దాకా తీసిరు గిడికేనా తీసి పోయిరా అటు ఈ కాలం ఈ సీసీ అటు ఎంత దూరం ఉంది గిడికే ఉందా ఆడి దాకా అయిందా చాలే ఇదే బాగుంది మరి పని ఇది ఇంత హైట్ ఉంది అని ఇది చెప్పాలి ఇది ఎంత హైట్ ఉంది కావాలి లోతా అది కొంచెం రోడ్ లెక్క పోయే పేరు దాన్ని మట్టి కుప్ప లెక్క పోతుంది అటు ఆడదాకా పోతే రోడ్ లెక్క అవుతుంది అటు మళ్ళీ దాన్ని ఏం చేస్తాం దాన్ని ఆ కుప్ప పోతే ఏం చేస్తాం దాన్ని అటు పాత తవ్వుంటారు అటు తవ్వేం లేదా ఇప్పుడు ఈ కాలువ పక్కకుంటే అటో ఇటో తవ్వు ఉండాలి కదా ఎటువైంది అలా రిటర్న్ ఇట్లా బంద్ అవుతుంది బంద్ అవుతుంది కానీ మళ్ళా అటే చేస్తలేదు మనది ఇదే ఉన్నట్టుంది మాటలు పడతాయి పోడా అంటావు అక్కడ మా అయ్యి ఉన్నాడు మెడలు ఇస్తాడు పోడా అంటావు మరి ఇక పోడా అనబడుతుంది
నిన్నే పట్టుమన్నాడుగా నిన్నే పట్టుమన్నాడు చెప్పిండుగా అలా సరితక్కుంటా సరితక్క తీసుకోండి ఆడదాకనంట పోయిదాకా నిజంగా నిజంగా సార్ చెప్పిండు మరి మాకు చూపేటంత వచ్చిందమ్మా అయితే ఆటలు ఇవన్నీ రికార్డింగ్ అయితే సూపర్ ఉంది ఏ సారది గంతే పని చెయ్యి ఇదే పడుతుంది మరి మాటలు పడతాయి చెప్తా అక్కడికి చెప్తా
ఏడు దాకా చేసాడు సారు అమెరికా కదా మూసుతో రావాలి కదా మరి అన్నీ వచ్చినాయి అట్లా కనబడది ఇగో తట్ట అనుకుంటుంది కదా శాతగంట వస్తుండు ఈ పార్సల్ ఈ పార్సల్ కాలం మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మే నెల ఉన్నాం. ఈ నెల అయితే వర్షాలు అయితే ఎండాకాలం ఒకప్పుడు మొదట్లో మీకు తక్కువ చేసుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. గడపార పైసలు లేవు, నీళ్ళ పైసలు లేవు, ఎండాకాలం తక్కువ చేసుడు లేదు, లేదు. మీరు పని చేసిన కాడికే పైసలు. అంటే నువ్వు ఉల్టా పెట్టిన వాళ్ళని చెట్టు నీడ పడుతుంది ఇక కరెక్ట్. ఎంతమంది వాళ్ళు? 6రా? అద్దాలు ఆమె దీ మనం అద్దాలు పెడితే ఎట్లా వస్తుంది? మీ కళ్ళనే తీసుకుంటుంది ఫోటో. కళ్ళు మిట్కరియాలి, తొందర అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే తెరవాలి, తొందర అయిపోతుంది. మరి కళ్ళను తీసుకుంటుంది అన్నట్టు. ఆధార్ కార్డు పోతే కళ్ళను ఫోటో తీయరా అట్లా? ఎండకు సూర్యుని తుడిచేటట్టుంటే ఖచ్చితంగా వస్తుంది. కండు చకచక అది అవుతుంది కాబట్టి తొందర వస్తుంది. వచ్చిందా? గిట్టు ముఖం చేయమను, గిట్ల నిలబడి అటు దిక్కు ఫోటో తీయ. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడు. నువ్వు ఇటు జరుగు పెద్దవాడిని, ఇటు లైన్ పక్కపడి వెనకెందుకు నిలబడుతురు? వరుస నిలబడురు. అందరు ఫోటోలు మళ్ళీ ఆన్లైన్లో ఉంటాయి, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎవరు వచ్చిర్రు, ఏ రోజు ఎవరు వచ్చిర్రు అనేది ఆన్లైన్ కనబడతాయి. పలానా మళ్ళీ పనికి రాలంటే ఫోటో ఉంటుంది అలా.
అంటే ఎన్ని గ్రూపులు వచ్చినాయి కదా వచ్చిందా రాలే మళ్ళీ ఒకసారి ట్రై